ప్రకాశం జిల్లా దర్శి పట్టణం సందువారిపాలెంలోని దేశువారి వీధిలో వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 22వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో పుణ్యవచనం, మండపారాధన, శాంతి హోమం తదితర విశేష పూజలు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు। ఆలయ ధర్మకర్త దేశు జాలేశ్వరరావు, ఆయన సతీమణి సంధ్య దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి। భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యవచన, మండపారాధన, శాంతి హోమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు। ఆలయ పూజారి వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం అన్నప్రసాద దాతలైన దేశు జాలేశ్వరరావు, సంధ్య దంపతులు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు। ఈ వార్షికోత్సవ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారు। ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఈరోజు మన సందువారిపాలెం రోడ్డు దేశవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా దేవస్థానం నందు ముందు పుణ్యావచనము, తర్వాత మండపారాధన, ఆ తదుపరి శాంతి హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఆ తర్వాత ప్రతి భక్తునికి భోజన సదుపాయం కలుగజేయడం జరిగింది। కావున ఈ దేవస్థానం నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి భక్తునికి ఆ స్వామివారి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఈరోజు మన సందువారిపాలెం రోడ్డు దేశవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా దేవస్థానం నందు ముందు పుణ్యావచనము, తర్వాత మండపారాధన, ఆ తదుపరి శాంతి హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఆ తర్వాత ప్రతి భక్తునికి భోజన సదుపాయం కలుగజేయడం జరిగింది। కావున ఈ దేవస్థానం నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి భక్తునికి ఆ స్వామివారి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఈరోజు మన సందువారిపాలెం రోడ్డు దేశవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా దేవస్థానం నందు ముందు పుణ్యావచనము, తర్వాత మండపారాధన, ఆ తదుపరి శాంతి హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఆ తర్వాత ప్రతి భక్తునికి భోజన సదుపాయం కలుగజేయడం జరిగింది। కావున ఈ దేవస్థానం నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి భక్తునికి ఆ స్వామివారి